హై వ్యూవర్స్, మన రెండో ఛానల్లో బంగారం సంబంధించిన న్యూస్ ఇస్తూ అందులో క్లారిటీ ఇచ్చారు. నేను రామ్ చరణ్ గారికి సంబంధించి కానీ ఉపాసన గారికి సంబంధించి ఎంతో రెస్పెక్ట్ ఉంటూనే క్లీన్ గారికి బ్లెస్సింగ్స్ ఇస్తూనే నేను ఈ వీడియో ఇచ్చింది క్యాటలిస్ట్ శివప్రసాద్ మెయిన్ ఛానల్లో. ఏంటి, పసిబిడ్డ అయినటువంటి క్లీన్ కారా దగ్గర వెనకాల వస్తున్న వయసు రామ్ చరణ్ లా ఉంది అన్నాను. సరే, రామ్ చరణ్ కాదు, వేరే క్లారిటీ ఇచ్చారు. నేను క్రాస్ ఎక్స్ రామ్ చరణ్ కాదు. నేను అక్కడ అంటున్నది ఏంటి, ఉపాసన తెలుగు పర్సన్, రామ్ చరణ్ తెలుగు పర్సన్. సరే, ఉపాసన గారంటే మరి ఆమె పేరెంట్స్ మరి ఎందుకు ఆమెకు తెలుగు నేర్పలేదు, లేదు మరి ఆమె ఎందుకు నేర్చుకోలేదు, ఆమె చుట్టూతో వచ్చేసి తెలుగులో మరి ఎందుకు లేరు ఏంటో నాకు తెలియదు. బట్ ఉపాసన గారు తెలుగు అంతంత మాత్రం మాట్లాడుతూ ఉన్న మంచి హ్యుమానిటీ ఉన్న పర్సన్, మంచి మనసు ఉన్నటువంటి గొప్ప ఆమె, నో డౌట్ అందులో. అయితే నేనేం కోరుకుంటున్నానంటే, రీసెంట్ టైమ్స్లో చూస్తే చాలా చోట్ల పిల్లలు, ఈ కాలపు పిల్లలు తెలుగులో మాట్లాడుతూ మర్చిపోతున్నారు. ఒకవేళ తెలుగులో మాట్లాడుతూ ఉన్నా తెలుగులో రాయట్లా. ఏమన్నా పద్యాలు చెప్పరా, శ్లోకాలు చెప్పరా అంటే ట్వింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అంటారు, హవే వండర్ వాట్ ఎవర్. తర్వాత ఇంకేదైనా చెప్పమ్మంటే వేరేవి చర్చిలో పడే పాటలు, అవి కూడా ఇంగ్లీష్వి. ఎలా ఉందంటే మీరు నమ్ముతారో లేదో, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటూ కానీ, చందమామ రావే జాబిలి రావే అని కానీ, మా తెలుగు తల్లికి మల్లెపూదండి అని కానీ, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడక రుచులు జాడవేరు, లైక్ విశ్వదాభరామి నూరమేమన్నట్టుగా వేమన పద్యాలు కానీ, సుమతి శతకాలు కానీ, అసలు విందామన్నా ఒక్కల నోటి నాకు వినపడతల. శ్లోకాలు అసలు ఛాన్స్లా, కథలు. నా బాధ అంతా అదేనండి. ఇందాక వీడియో మొత్తం మీద నేను చెప్పింది అది అర్థం కాక ఏదో ఒక సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న దొరికిన వీడియోలు చేస్తారు వ్యూస్ కోసం అని కొంతమంది, సెలబ్రిటీలు ఎలా ఉండాలి ఏం చేయాలని కూడా మీరే చెప్తారు ఇంకొంతమంది. ఇంత ఫూలిష్గా మూర్ఖంగా మీలాంటి వాళ్ళు ఉండబట్టే జగన్ లాంటి అతను మన ముఖ్యమంత్రి అయ్యాడు. ఓడిపోయిన తర్వాత అతని యొక్క అరాచకాలు అన్నీ బయట పడుతున్నా సరే ఇంకా అతను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. ఏం చెప్తున్నాము ఏంటన్నది అసలు మైండ్కి తీసుకోరా. నేను చెప్పింది ఏంటిది, అక్కడ మన పసి బిడ్డలకి మన తెలుగు భాష నేర్పుదాం, తెలుగులో మాట్లాడుతూ నేర్పిద్దాం, తెలుగుని కాపాడుకుందాం, ఇది కదా నేను చెప్పాను. సరే, ఆ వాయిస్ రామ్ చరణ్ కాదు, క్షమించండి, తప్పు అయింది. నేను ఆ వీడియోలో చెప్పింది క్లియర్గా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా పసిబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ భాషలో మాట్లాడి, ఇది కదా నేను చెప్పాను, ఇది కదా నేను మొత్తుకున్నాను. అది ఎందుకు మీకు అర్థం కాదండి? వ్యూస్ కోసం చేస్తానా నేను? సమాజానికి ఉపయోగపడే ఏ విషయంలో అయినా సరే, సెలబ్రిటీలకు సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ కనపడ్డా ఇమ్మీడియట్ నేను వీడియో చేస్తాను. ఎన్నో సర్వలు ఇప్పుడు కూడా అదే చెప్పాను. ఓ రకంగా రీజైండర్ లాంటిది. అందులో రామ్ చరణ్ వాయిస్ అన్నట్టుగా అన్నానేమో, అందుకే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. రామ్ చరణ్ వాయిస్ కాదు, సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, పసిబిడ్డ. మా చిక్కతల్లి కనిపిస్తుంది మీ నానేనా, ఎవరమ్మా టీవీలో? ఏమండి, మీకు లక్షల కోట్లు ఉండొచ్చు, వేల కోట్లు ఉండొచ్చు, అమ్మ భాష ఏం చేసింది మిమ్మల్ని? ఎందుకు తెలుగులో మాట్లాడరు అంటే పిల్లలకి ఎందుకు తెలుగు నేర్పరు? అది కదా నేను అడుగుతున్నాను. దండం పెడుతున్నా తెలుగు భాష కోసం, అమ్మ భాష కోసం నా ఈ తాపత్రయం తప్ప ఎవరైనా తక్కువ చేయడం కాదు, ఎవరైనా ఎక్కువ చేయడం కాదు. రామ్ చరణ్ ఫుల్ రెస్పెక్ట్, మెగా ఫ్యామిలీ అంటే అభిమానం. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు. పిచ్చి పిచ్చి కామెంట్లో పెట్టమంది, కనీసం వీడియో పూర్తిగా చూడండి. అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు మరలా అడగండి, నేను చెప్తా. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి చులకన అవ్వకండి, చిరాకు తెప్పించకండి.